ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలు కాంగ్రెస్ కు ఉరితాలు కాబోతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డితిన కాంగ్రెస్ నేతలు అమలు చేయమంటే ఆర్థిక స్థితి బాగాలేదని సాకులు చూపుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సంసిద్ధంగా ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ చేతులెత్తేసింది. ఈ గ్యారెంటీలే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్ళు కాబోతూ ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు. అధికారంలోకి రాగానే అలవిగాని హామీలు అమలుకు నోచుకోకపోవడము, ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, చివరికి అసెంబ్లీ స్పీకర్ సైతం కూడా హామీలు అమలు చేయలేమని స్వయంగా ఒప్పుకోవడం చూస్తూ ఉంటే కాంగ్రెస్ మోసానికి ఇది పరాకాష్ఠగా, వారి చేతగాని తనాన్ని ఇవాళ బహిర్గతమవుతుంది. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ మీ కాంగ్రెస్ నాయకులకు హామీలు ఇచ్చే ముందు ఎన్నికల సమయంలో సోయి లేదా అని అడుగుతున్నాను. ఇవాళ అంటే ఎన్నికల కోసం గట్టెక్కడానికి, గడ్డి తినడానికి సిద్ధమైనటువంటి మీరు ఇప్పుడు నెరవేర్చే సమయం వచ్చేసరికి అవి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, పూర్తిగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సాకులు వెతుకుతూ ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే మోసానికి ఇది బ్రాండ్ అంబాసిడర్గా మొత్తం దేశవ్యాప్తంగా ఇది మారుతుంది. అంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల మీకు సోయి లేకుండా హామీలు ఇచ్చారా? కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఏమైనా చెప్పుదాము, ఓట్లు దండుకుందాము, తర్వాత తెప్ప తగలేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులను మీరు భావిస్తూ ఉన్నారా? కర్రు గాల్చి వాత పెట్టడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు.